దూషించబడింది, ద్వేషించబడింది, అన్యాయపు తీర్పు పొందింది, అవమానాన్ని ఎదుర్కొంది నువ్వు ఒక్కడే కాదు. మనకంటే ముందు అనేక మంది ఇటువంటి వేదనల గుండా, శోధనల గుండా, అన్యాయపు మాటల గుండా వచ్చారు. కానీ వారందరూ కూడా మనకు చెప్తుంది ఏంటంటే, ఇటువంటి మీరు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మీరు సంతోషపడండి, మీరు ఆనందించండి. బైబిల్లో ఒక మాట రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక చోట ఒక మాట పలికాడు. రండి చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. అక్కడ నీతిమంతుని లేదా నీతి నిమిత్తము